కేవలం 3 పదార్థాలతో సూపర్ హెల్తీ స్వీట్ ఒకటి చేసుకుందాం ఈరోజు. ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అరోమా కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ అమ్మ చేతి సున్నుండలు. చిన్నప్పుడు పండుగలకి, శుభకార్యాలకి తప్పకుండా ఉండే ఈ సున్నుండలు చాలా హెల్తీ, ప్రోటీన్తో నిండినది. పిల్లలకి, పెద్దలకి అందరికీ సూపర్ హెల్తీ. అయితే ఆలస్యం ఎందుకు? మనం స్టెప్ బై స్టెప్గా పర్ఫెక్ట్గా సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. పొట్టు మినపప్పు 1/2 kg, బెల్లం 300 to 350 grams. మీరు తినే స్వీట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ స్వీట్ యాడ్ చేయలేదండి, నేను చాలా తక్కువ స్వీట్ యాడ్ చేశాను. అరౌండ్ 250 grams యాడ్ చేశాను. యాలకులు 6 to 7, నెయ్యి ఒక 100 to 150 ml. ముందుగా ఒక కడాయిలో పొట్టు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని బాగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పప్పు అనేది సరిగ్గా వేగలేదంటే ఆ టేస్ట్ అనేది రాదండి. పప్పు కలుపుతూనే వేయించుకోవాలి. మధ్యలో మధ్యలో వదిలేస్తే మాత్రం అడుగున అనేది మాడిపోతుంది. పప్పు అనేది సరిగ్గా వేగిందో లేదో తెలుసుకోవాలంటే ఒక 2-3 పప్పుల్ని తీసుకొని నోట్లో వేసుకొని చూడొచ్చు. మనకి క్రిస్పీగా అనిపించింది అంటే కనుక అది చక్కగా వేగినట్టు. లేదు అంటే కొంచెం పప్పును ఊరికే అలా దంచుకొని బ్రేక్ చేస్తే లోపల మనకి బ్రౌన్ కలర్ అనేది కనిపించాలి. అలా ఉంటే పప్పు అనేది పర్ఫెక్ట్గా వేగిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పప్పును పూర్తిగా చల్లారనివ్వాలి. పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ కొంచెం కోర్స్ పౌడర్ చేసుకోవాలండి. అలా కోర్స్ పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో తగినంత బెల్లం, యాలకులు తీసుకొని అది కూడా వేసుకోవాలి. మళ్ళీ మిక్సీలో వేసి బెల్లం పూర్తిగా కలిసేలా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేస్తున్నప్పుడే వచ్చే వాసనకి అప్పటికప్పుడు తినేయాలన్నంత ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో నెయ్యి వేసి నెయ్యి అనేది వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత రోజు ఒకే ఒక సున్నుండ తింటే శరీరంలో ఏ మార్పులు వస్తాయో తెలుసా? మన పెద్దవాళ్ళు పండుగలకి, డెలివరీ తర్వాత పిల్లలకి, బలహీనంగా ఉన్న వాళ్ళకి ఎందుకు సున్నుండలు ఇస్తారో తెలుసా? ఇది ఒక న్యాచురల్ హెల్త్ బూస్టర్. మనం ఇక్కడ పొట్టు మినపప్పు యూస్ చేస్తాం కదా, అందులో అధికమైన ప్రోటీన్ ఉంటుంది. అందుకే శరీరానికి బలం పెరుగుతుంది. చదువుకునే పిల్లలకి, ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. మినపప్పులో ఉండే కాల్షియం, మెగ్నీషియం బోన్స్ అనేవి బలంగా ఉండేలా చేస్తాయి. జాయింట్ పెయిన్స్ తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. ముందుగా మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. స్పూన్తో బాగా కలుపుకోవాలి, ఎందుకంటే నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి కాలుతుంది. ఆ తర్వాత చేత్తో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ మిశ్రమాన్ని తీసుకొని గుండ్రంగా లడ్డూల్లాగా చేసుకోవాలి. ఇలా అన్ని సున్నుండలు తయారు చేసుకుంటే మన హెల్తీ అండ్ టేస్టీ సున్నుండలు రెడీ. సున్నుండలు ఎక్కువ రోజులు ఉండాలంటే నెయ్యి తగినంతగా ఉండాలి. పిల్లల కోసం చేస్తున్నట్లయితే కొంచెం చిన్న సైజులో చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మీరు కావాలంటే ఈ సున్నుండని బాక్స్లో పెట్టి స్నాక్స్ టైంలో కూడా తినమని చెప్పి స్కూల్కి పంపించచ్చు. ఈరోజు మనం సాంప్రదాయ సున్నుండలు ఎలా చేయాలో చూసాం. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తెలుగు అరోమా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో త్వరలోనే కలుద్దాం. అంటిల్ దెన్, స్టే హెల్తీ, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ.